ఈరోజైతే పొల్లాచిలోని అన్నామలై టైగర్ రిజర్వ్ అలాగే పెరంబుకులం డ్యామ్ అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన ఈ ట్రిప్లోని లాస్ట్ వీడియో అనమాట. అంటే మనం పొల్లాచిలోని అన్నామలై టైగర్ రిజర్వ్ అలాగే పెరంబుకులం డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా. ఇక్కడైతే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇదైతే మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ 7 అలా అవుతుంది టైము. మేమైతే రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట అన్నామలై టైగర్ రిజర్వ్కి వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా రోడ్ అయితే ఎంత బాగుందో. రోడ్డుకి అటు ఇటు కూడా ఫుల్గా చింత చెట్లు అనమాట. మొత్తం అంతా కూడా ఈ జర్నీలో ఎక్కువ చింత చెట్లు అయితే కనిపిస్తున్నాయండి మాకు. ఇంకా రోడ్ అయితే బాగుంది కదా అని చెప్పి అలా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాం అనమాట. చుట్టూ ఇక్కడైతే చూసారు కదా మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఇందాకంతా కూడా చింత చెట్లు చూపించాను కదా, ఇక్కడ నుంచి అయితే ఈ కొబ్బరి చెట్లు అనమాట. ఇంకా కొంచెం దగ్గరలో మనం ఫారెస్ట్లోకి అయితే వెళ్తాం అనమాట. రోడ్ అయితే చాలా చిన్న రోడ్ అనమాట, చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇక్కడ మనమైతే ఇక్కడికి రీచ్ అయ్యామండి. అన్నామలై టైగర్ రిజర్వ్ అనమాట, పొల్లాచి. ఇక్కడైతే మన టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలన్నమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చారు. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. అంటే అప్పుడే ఫారెస్ట్ అయితే రాదండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం ముందుగానే అక్కడ టికెట్ తీసుకుంటేనే ఈ రోడ్లోంచి పంపిస్తారనమాట. సో టికెట్ అయితే తీసుకుని మేము మళ్ళీ స్లోగా స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా ఇంకా ఫారెస్ట్ ఏరియా అండి. ఈ రోడ్లో అయితే మనం ఎక్కడ కూడా ఆగకూడదు, అలా స్లోగా వెళ్ళిపోవాలి అంతే అనమాట. మధ్యలో ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆగి మళ్ళీ వెళ్తాం అనమాట. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి. అంటే ఇంకా ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇదంతా కూడా రోడ్డు. చుట్టూ కూడా యానిమల్స్ అటు ఇటు కూడా క్రాస్ అయ్యే రోడ్ అనమాట. మనకి అక్కడక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట, స్లోగా వెళ్ళండి అని చెప్పి. మనం ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కొంచెం స్లోగానే వెళ్తేనే బెస్ట్ అండి. మనం కార్ గ్లాసెస్ అయితే తీయకూడదు. మేమైతే ఏమైనా యానిమల్స్ అని కనిపిస్తాయేమో అని చెప్పి అలా స్లోగా వెళ్తున్నాం, కానీ ఇక్కడైతే ఏమి కనిపించలేదు. కొంచెం లోపలికి వెళ్ళాక అయితే కొంచెం యానిమల్స్ కనిపించాయి. మాకు ఏమేమి కనిపించాయని కూడా మీకు షేర్ చేస్తానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. చెప్పాను కదా మధ్యలో ఆగుతామని చెప్పి. ఇక్కడైతే మనం 1 అవర్ అలా జర్నీ చేసి వచ్చాం కదండి. ఇక్కడ మనకి టిఫిన్ ఏమైనా చేయాలి అనుకున్నా ఇక్కడైతే ఉంటుందన్నమాట ఫ్రంట్. ఇక్కడ ఆగుతాం అన్నమాట. ఇక్కడైతే చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి లోపలికైతే వెళ్తున్నాము. ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా లోపలికైతే రెస్టారెంట్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా పొల్లాచి వెళ్ళినప్పుడు ఈ అన్నామలై టైగర్ రిజర్వ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి టిఫిన్లు అవి చేస్తారంట. ఇంకా మేమైతే ఈ క్యాంటీన్ ఉంది చిన్నది, లోపలికైతే వెళ్తున్నాం. అసలు ఏముందని చూస్తే ఇక్కడ ఓన్లీ దోశ అని ఇంకా ఊతప్పం ఒకటే ఉన్నాయండి అని చెప్పారు. ఇంక సరే తీసుకురండి అని చెప్పాము. ఇంక సాంబార్ ఒకటే ఇచ్చారండి అక్కడ. సాంబార్తో దోశ అయితే తినేసి ఇంకా అక్కడ అలాగా ఈ అడవి పందులు ఇక్కడైతే అడవి పందులు కనిపించినాయండి. మొత్తం ఫ్యామిలీ అనుకుంటా అలాగా వెళ్తున్నాయి. పిల్లలకైతే చూపించాం అనమాట. ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి జస్ట్ అలా చిన్న వీడియో అయితే తీసాను అక్కడ. చూసారు కదా మొత్తం అన్నీ కూడా లైన్గా వెళ్తున్నాయండి. మీరు ఎప్పుడైనా చూసారా ఈ అడవి పందుల్ని?
పిల్లలైతే అలా చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా, వాళ్ళ మదర్ వెనకాల వెళ్తుంటే అలా చూస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, అటు వెళ్ళకూడదు. అక్కడంతా కూడా చాలా బాగుందనమాట. మొత్తం ప్లెయిన్గా ఉంది, గ్రీనరీ చాలా బాగుంది. అటైతే ఎంట్రీ లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడి నుంచి అయితే ఈ అన్నమలై ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బోర్డు ఉంటుంది, చూపిస్తాను మీకు. అన్నమలై టైగర్ రిజర్వ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తాం. మనమైతే ఇప్పుడు కేరళలోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బోర్డర్ అండి ఇది. వెల్కమ్ టు కేరళ అనమాట. ఇక్కడ నుంచి కేరళ అనమాట ఇది. అన్నమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ నుంచి ఫుల్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ జర్నీ కూడా సూపర్ ఉంటుంది. చిన్న చిన్న యానిమల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మాకు. అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే మనం ఒక టికెట్ తీసుకున్నాం కదండి, అదంతా కూడా చెక్ చేస్తారు. ఇక్కడ నుంచి స్లోగా వెళ్తాం అనమాట. ఏమైనా యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఎక్కడ కూడా మనం ఆగకూడదు, స్లోగా వెళ్ళాలన్నమాట. ఎక్కువైతే ఎలిఫెంట్స్ ఉన్నట్టున్నాయండి ఇక్కడ. ఇది ఒక వన్ వే అండి, అటు నుంచి కూడా వస్తూ ఉంటాయి. మనమైతే ఇంకా స్లోగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా చిన్న కేఫ్ ఉంది. ఎవరైనా టీ తాగాలనుకుంటే ఇక్కడ తాగి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా మేమైతే ఇంకేం తాగలేదండి, ఇంకా ఆల్రెడీ టిఫిన్ చేసాం కదా అని చెప్పి. ఇక్కడ చూసారు కదా, పికాక్స్ ఉన్నాయి, చాలా పికాక్స్ ఉన్నాయండి ఇక్కడైతే. జింకలు అయితే ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఈ ఫారెస్ట్ అంతా కూడా ఎక్కువ జింకలు కనిపిస్తూ ఉంటాయి మనకి. మనమైతే ఆగకూడదు, జస్ట్ అలా స్లో చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా ఎక్కువ కనిపిస్తాయంటండి. మేమైతే అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పటికైతే 9 అలా అయిపోయింది. ఇవైతే ఫుడ్ కోసం బయటకు వస్తాయంట అప్పుడు యానిమల్స్ అన్నీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే. ఇదిగోండి, ఇక్కడ ఒక జింకలు అయితే కనిపిస్తాయి మళ్ళీ. ఈ జర్నీ అయితే మాకు పిల్లలకి మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూసారు కదా, ఈ రోడ్ ఎంత బాగుందో. అటు ఇటు కూడా ఫుల్ చెట్లు అనమాట. చిన్న రోడ్డు ఉంటుంది, మనం అలా స్లోగా వెళ్ళాలి. ఈ పక్క నుంచి అయితే చిన్న డ్యామ్ ఉంటుందండి. మనం అయితే ఇప్పుడు పెరంబకులం డ్యామ్ కూడా కనిపిస్తుంది మనకి ఈ ఫారెస్ట్లోనే. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, చాలా పెద్ద పికాకే ఉంది. ఇక్కడ మధ్యలో ఒక ఊరు కూడా ఉన్నట్లుందండి. ఆ ఊరు కూడా చూపిస్తాను. అక్కడక్కడ మనకి ఇల్లులు కూడా కనిపిస్తాయి. మన ట్రిప్లో అయితే ఇదే లాస్ట్ వీడియో అండి. ఈ వీడియో ఎండింగ్లో ఇంకా రిటర్న్ జర్నీ వీడియో కూడా మీకు చిన్న వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి మా ఈ ట్రిప్లో. దసరా హాలిడేస్కి మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పి ఆ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు డ్యామ్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఆ లోపలైతే ఏదో వర్క్ చేస్తున్నారు. వేరే రోడ్డు ఉందన్నమాట, అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తున్నాం మేమైతే. అటుగా అంటే కొంచెం ఎదరికి ఇంకో రోడ్డు ఉంది, అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఏమైనా ఉందని చెప్పి చూసి వచ్చాము. మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసామండి. ఇక్కడైతే ఎలిఫెంట్ కనిపించింది. మేమైతే అసలు చూడలేదు, మేమైతే వెళ్ళిపోదామేమో. మా ముందు కారులో ఉన్న వాళ్ళు అలా చూస్తున్నారు. ఇంకా మేము అలా చూసినప్పటికీ ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి అనమాట. కానీ మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా స్లోగా వెళ్ళిపోవాలండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి, కిందకి దిగుతున్నాయి అవి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఎక్కువ ఎలిఫెంట్స్ అయితే కనిపించనంట. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. చూసారు కదా, 2 ఎలిఫెంట్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అండి, ఇంకా పెద్దగా ఉంటాయంట ఈ ఫారెస్ట్లో అయితే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలా స్లోగా వెళ్తున్నాం అనమాట. ఇంకేమైనా కనిపిస్తే చూపిస్తాను మీకు యానిమల్స్, చూడండి.
ఇక్కడ మధ్యలో కొంతమంది ఆగారనమాట. జస్ట్ అలా ఆగి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతున్నారు కొన్ని క్విక్స్ అయి దిగి. ఇక్కడైతే చిన్న ఊర్లాగా ఉందండి. మనమైతే మీకు చెప్పాను కదా, ఈ ఫారెస్ట్ మధ్యలో అయితే ఇంకా పెరంబకుళం డ్యామ్ అయితే ఉంటుందని చెప్పి ఆ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం కదండి. అదే చూపిస్తున్నాను మీకు. చాలా పెద్ద డ్యామ్ అనమాట. చాలా బాగుంటుందండి. పైన అంతా కొండలు మేఘాలు అలా కింద అంతా కూడా ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ సైడ్ అయితే రోడ్డుకి ఆ సైడ్ అయితే వంతెనకి ఆ సైడ్ అయితే డ్యామ్ ఉంది కదా, అది ఎంత లోటు ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇటువైపు అంతా కూడా డ్యామ్ లేదనమాట, అటు అంతా కూడా డ్యామ్ ఉంది. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇవి కూడా అడవి పందులు అనమాట. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అడవి పందులు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ అడవి పందుల్ని? చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అలా జస్ట్ పిల్లలు చూస్తున్నారండి. కారు స్లో చేసి అలా చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా ఎక్కువ గుంపే ఉందండి. మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా అలా స్లోగా వెళ్ళిపోతే పర్లేదు, కానీ మనం ఏమైనా డిస్టర్బ్ చేసామంటే అవి కూడా అటాక్ చేస్తాయంట. మళ్ళీ అక్కడ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కొన్ని పికాక్స్ అవి కనిపించాయి. ఇక్కడ చూసారు కదా, చెట్టు మీద మీకు చూపిస్తున్నాను చూడండి. మంకీ అయితే కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మంకీ పేరు ఏదో పేరు చెప్పారు మా హస్బెండ్, నేనైతే మర్చిపోయాను. ఫేస్ దగ్గర అయితే కొంచెం వైట్గా ఉంది. మొత్తం బాడీ అంతా కూడా బ్లాక్గా ఉంటుందన్నమాట. చూడండి, మీకు కనిపించిందా చెట్టు మీద? మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి మంకీని? చూస్తే కామెంట్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ అలా స్లోగా వెళ్తున్నాం అనమాట. పికాక్స్ అయితే ఫుల్ ఉన్నాయండి. పికాక్స్, జింకలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కార్లో మన డోర్ అయితే ఓపెన్ చేయకూడదు, గ్లాస్ అయితే కిందకి దించకూడదండి. ఫుల్ మంకీస్ అనమాట. ఇవైతే నార్మల్ మంకీస్ ఉంటాయి కదా, అవండి. చూసారు కదా, అప్పటికే 11 అలా అయ్యింది. అయినా కూడా ఫుల్ మేఘాలు అనమాట. మేఘాలు మన పక్క నుంచి అలా వెళ్తూ ఉంటాయి. కానీ ఫారెస్ట్లో అయితే ఎక్కడ దిక్కకూడదండి. చూసారు కదా, ఇక్కడ ఒక జింక ఎలా చూస్తుందో పైకి. జస్ట్ అలా ఆపి స్లో చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈ ఫారెస్ట్లోంచి అయితే మనం బయటకు అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇవన్నీ కూడా మరి పామ్ ఆయిల్ చెట్లు, మరి ఏదో డిఫరెంట్గా కొంచెం కొబ్బరి చెట్లు ఉంటాయి కదండి, ఆ తోటలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ చిన్న వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ కొంచెం రెయిన్ అయితే కొంచెం ఎక్కువైందండి. ఇంకా అలా స్లోగా వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇంకా అక్కడి నుంచి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళము. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకుని ఉండిపోతామండి. మనమైతే ఇక్కడ కోయంబత్తూర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ పిల్లలు ఏవో చాక్లెట్స్ కావాలని చెప్పి ఇక్కడ ఏదో మార్కెట్ ఉంటే లోపలికి వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్లైట్ అండి కోయంబత్తూర్లో, అక్కడికైతే వచ్చేసాము. ఇది కోయంబత్తూర్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ మేము వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చేంత వరకు ఈ వీడియోస్ అండి. ఇదైతే లాస్ట్ వీడియో అనమాట మన ట్రిప్లో. ఇంకా రిటర్న్ జర్నీ వీడియో ఎంతో లేదని చెప్పి ఇదే వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇదైతే మార్నింగ్ 7కి అలా అనమాట. కరెక్ట్గా 1 అవర్ పడుతుందండి కోయంబత్తూర్ నుంచి చెన్నై అనమాట.
అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు. వీడియో చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే వేరే ఒకరికి రికమెండ్ అవుతుంది అనమాట వీడియో అనేది. మిస్ అవ్వకుండా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మనమైతే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయామండి. అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. ఇదైతే చెన్నైలో దిగిపోయాము. ఇక్కడైతే మాకు ఇంకా లంచ్ టైం అయిందనమాట. ఇంకా పిల్లలు లంచ్ టైం ఏం కాదు, టిఫిన్ టైం అనమాట, మా బ్రేక్ఫాస్ట్ టైము. ఇంకా ఏమైనా తింటామన్నారని మళ్ళీ కేఎఫ్సీ తిన్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ఈ ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. చెన్నై టు వైజాగ్ అనమాట. ఈ చెన్నై నుంచి వైజాగ్ వరకు కూడా అలా బీచ్ మీద నుంచే వచ్చామండి మేము. చాలా బాగుంది ఈ జర్నీ అయితే. చెన్నై టు వైజాగ్ అయితే వెళ్ళినప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ వచ్చినప్పుడైతే ఇంకా అలా బీచ్ మీద నుంచే మా జర్నీ అయితే అయిందనమాట. ఇంకా వైజాగ్ అయితే దగ్గరికి రీచ్ అయిపోయామండి. వైజాగ్ అయితే వచ్చేసాం. ఇదంతా కూడా వైజాగ్ అనమాట. ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అయితే. చూసారు కదా వైజాగ్ అంతా కూడా మనకి ఫ్లైట్ నుంచి వ్యూ ఎలా ఉందనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి మేము. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. Thanks for watching. Bye bye.